హలో హాయ్ మూవీ లవర్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసా. ఎవరిదో అనుకుంటున్నారా మూవీ? రష్మిక మందన, దీక్షిత్ శెట్టి, రావు రమేష్ వీళ్ళ ముగ్గురు నటించారనమాట ఈ సినిమాలో. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రం. ఇతను ఎవరో కాదు, అందాల రాక్షసి మూవీ ఉంది కదా, ఆ మూవీలో హీరో ఉన్నాడు కదా, సేమ్ అతనే అనమాట. ఇంకా మూవీ ఎలా ఉంది భయ్య అంటే ల్యాగ్, సినిమా మొత్తం ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో రష్మిక ఎంట్రీ సీన్ కూడా అండ్ హీరో ఒక అర్జున్ రెడ్డి లాగా బిహేవ్ చేశాడు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎండ్లెస్ క్యారెక్టర్ లాగా మిగిలిపోతాడు. బట్ ఏంటంటే రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ తను ఎలా రాసుకున్నాడో తెలియదు కానీ లాజిక్ లేని రైటింగ్ అనమాట. ఎన్నో మూవీస్ చూసిన, లైక్ ఈవెన్ ఆదిపురుష్ లాంటి మూవీస్ చూసినా కూడా నాకు పర్లేదు అనిపించింది. బట్ ఇందులో అది ఎందుకు చేసిర్రో అసలు చూసిన వాళ్ళు కూడా, జనాలకు కూడా ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు అసలు. అది అర్థం కాదు, అర్థం కానట్టే ఉంటుంది, అట్లా ఉంటుంది ఆ సినిమా. అండ్ రష్మిక మందన క్యారెక్టర్ అయితే బాగా రాసుకున్నాడు. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా స్లోగా పెట్టేశాడు అనమాట. అంటే అన్ని అవమానాలు జరుగుతున్నా, ఫాదర్ తిడుతున్నా అండ్ తనకు తెలిసే జరుగుతుంటాయి, తెలియదు అన్నట్టు నటిస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది క్యారెక్టర్. అది కన్ఫ్యూజన్తో రాసుకున్నట్టున్నాడు డైరెక్టర్ అయితే. అది క్లారిఫై కాలేదు. ఇంకొకటి ఏంటంటే రావు రమేష్ క్యారెక్టర్, రష్మిక మందన ఫాదర్ క్యారెక్టర్, రావు రమేష్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఉండాలి ఉన్నట్టు ఉందన్నమాట. మధ్యలో వస్తాడు, కోపంతో బిహేవ్ చేస్తాడు, కాలేజీలో కొట్టేసి వెళ్ళిపోతాడు, తర్వాత కనిపించడు. ఇంకా మూవీ పాజిటివ్ విషయానికి వస్తే డిఓపి భయ్య, డిఓపి మంచిగా ఉంది. సినిమాటిక్ షాట్స్ అండ్ లైటింగ్, ఫ్రేమింగ్ ప్రతి ఒక్కటి మంచిగా ఉంది డిఓపి అయితే. అండ్ సాంగ్స్ కూడా జస్ట్ లిటిల్ బిట్ బాగున్నాయి అన్నట్టుంది అంతే. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే యాక్టింగ్ ఏం లేదు ఈ మూవీలో, నిజం చెప్తున్నా. ఒక రష్మిక మందన యాక్టింగ్ తప్ప మిగతా వాళ్ళది అసలు యాక్టింగ్ ఏం లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటారు అనమాట. అండ్ హీరో ఫ్రెండ్స్ కూడా యాక్టింగే కాదు, చిన్న షార్ట్ ఫిల్మ్ బెటర్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, అంత చండాలంగా ఉంది. ల్యాగ్ ఉంటుంది, సినిమా మొత్తం ల్యాగ్ ఉంటుంది. అబ్బా వెళ్ళిపోదాం రా థియేటర్ నుంచి అనే ఫీలింగ్ అయితే వస్తుంటది ప్రతి ఒక్కరికి కాదు. ఇంకా నేను లేచిపోదాం అనుకున్నా, బట్ డబ్బులు పెట్టాంగా, ఉండాలి తప్పదు. సినిమా అయితే అంతేం లేదు. సినిమా చాలా మంది అమ్మాయిలు వచ్చారు సినిమాకి. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ చూసి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. బట్ ఏంటంటే అమ్మాయిలు వచ్చిన తర్వాత మేము మోసపోయామంటున్నారు. అదో పెద్ద లాజిక్ ఉందన్నమాట. ఇంకా సినిమా స్టోరీ మనం చెప్పకూడదు, స్పాయిలర్ అలర్ట్. మనం ఏం చెప్పము స్టోరీ. థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందా లేదనేది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇది గైస్ రివ్యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.